Hello friends, I am C. Pravakar. My qualification pharmacy. So today topic is human anatomy and physiology. ఎందుకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానంటే మన బాడీలో అన్ని సిస్టమ్స్ అనేది 11 సిస్టమ్స్తో ఏర్పడి ఉంటుందన్నమాట. ఆ 11 సిస్టమ్స్తో ఫంక్షన్స్ కానీ వాటి చేసే యొక్క పనులు కానీ దీని 11 సిస్టమ్స్తో ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ వన్ మన శరీరంలో కణాల చేత ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే కొన్ని కణాలు అనేవి టిష్యూస్తో కొనసాగి ఉంటాయి. అయితే కొన్ని కణజాలాలు అనేవి అవయవం కొనసాగి ఉంటాయి. కొన్ని అవయవాలు అనేవి ఒక వ్యవస్థ ఏర్పడి ఉంటుంది. అంటే ఒక వ్యవస్థ అంటే ఒక సిస్టమ్స్. కొన్ని వ్యవస్థలు అనేవి ఒక జీవించే ఒక ప్రాణిని ఏర్పాటు చేస్తుందన్నమాట. సో మన శరీరంలో మొత్తం 11 సిస్టమ్స్ అనేది ఉంటాయి. 11 సిస్టమ్స్ అనేది ఉంటాయి. సో ఫస్ట్ వన్స్ ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్స్, స్కెలిటల్ సిస్టమ్స్, మస్కులర్ సిస్టమ్స్, లింఫాటిక్ సిస్టమ్స్, రెస్పిరేటరీ సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టమ్స్, నర్వస్ సిస్టమ్స్, ఎండోక్రైన్ సిస్టమ్స్, కార్డియోవాస్కులర్ సిస్టమ్స్, యూరినరీ సిస్టమ్స్, రీప్రొడక్టివ్ సిస్టమ్స్. సో ఈ 11 సిస్టమ్స్ అనేది మన బాడీలో ఉండడం వల్ల ప్రతి ఒక్క వర్క్స్ కానీ ఇన్నర్ పార్ట్స్ చేసే వర్క్స్ కానీ బయట చేసే వర్క్స్ కానీ అన్నీ ఈ 11 సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ 11 సిస్టమ్స్లో ఏ సిస్టమ్ వర్క్ కాకపోయినా ఆ బాడీ అనేది ఏ పనులు చేయకుండా ఉంటాయి. ఈరోజు 5 టాపిక్స్ సిస్టమ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్స్ నర్వస్ సిస్టమ్స్. నర్వస్ సిస్టమ్స్ అనేది మన శరీరం లోపల మరియు బయట గుర్తింపు చేసే మార్పులను దానిని తగినట్లుగా రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన అనేది జరుపుతాయి. నెక్స్ట్ వన్ నర్వస్ సిస్టమ్స్ 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. సెంట్రల్ నర్వస్ సిస్టమ్స్, నెక్స్ట్ వన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్స్. సో ఈ 2 నర్వస్ సిస్టమ్స్ అనేది ఈ నర్వస్ సిస్టంలో దూరపడి ఉంటాయి అన్నమాట. సెంట్రల్ నర్వస్ సిస్టమ్స్ అనేది 2 టైప్స్ మళ్ళీ, బ్రెయిన్స్ అండ్ స్పైనల్ కార్డ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్స్ అనేది బ్రెయిన్, స్పైనల్ కార్డ్, మిగతా అన్ని నర్వస్ సిస్టమ్స్ అనేది వస్తాయన్నమాట. న్యూరాన్స్ అనేది నర్వస్ సిస్టమ్స్ యొక్క ముఖ్యమైన యూనిట్గా చెప్పవచ్చు. సో దీని యొక్క ఫంక్షన్స్ అనేది నర్వ్ ఇంపల్స్ అనేది ఒక చోట నుండి మరొక చోటకు ట్రాన్స్పోర్టింగ్ చేస్తుందన్నమాట. అంటే బొమ్మలు చూసినట్లుగా ఒక్క దగ్గర నుండి ఒక చోట నుండి ఇంకో చోటకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. సో నర్వస్ అనేది ఒకసారి బ్రీఫ్లీ చూడండి. సెకండ్ వన్ ఎండోక్రైన్ సిస్టమ్స్. ఈ ఎండోక్రైన్ సిస్టంలో చాలా గ్రంథులు అనేది ఏర్పడి ఉంటుంది, గ్లాండ్స్. ప్రతి గ్రంథి కూడా నిర్దిష్టమైన గ్రంథులను విడుదల చేస్తుంది అనమాట. హైపోథలామస్, పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, పీనియర్ గ్రంథి, ఎడ్రినల్ గ్రంథి, పెన్క్రీస్, థైమస్. ఈ గ్రంథులంతా విడుదల కావడం వలన హీమోస్టాటిసిస్ నిర్వహణ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ రెస్పిరేటరీ సిస్టమ్స్. రెస్పిరేటరీ సిస్టమ్స్ అనేది ఈ సిస్టంలో చాలా భాగాలు కలిసి ఉంటాయన్నమాట. నోస్, నాజల్ కేవిటీ, ప్యాన్కీస్, ట్యాంకియా, లంగ్స్, బ్రోంకియా. దీని యొక్క ఫంక్షన్స్ అనేది ఆక్సిజన్ తీసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. అంటే బయట అనేది ఎక్స్టర్నల్గా ఫుల్ ఆక్సిజన్ అనేది ఉంటుంది, ఆక్సిజన్ తీసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అన్నమాట. దీన్ని మెయిన్గా చెప్పాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాస. నెక్స్ట్ వన్ డైజెస్టివ్ సిస్టమ్స్. భాగాలు వచ్చి మౌత్, నెక్స్ట్ ప్యాంక్రియాస్, నెక్స్ట్ వన్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్స్, లంగ్స్, large intestines, rectum and
యానస్. నెక్స్ట్ వన్ యూరినరీ సిస్టమ్స్. భాగాలు వచ్చి కిడ్నీ, యురెథ్రల్, యూరిన్, బ్లడర్, యురెథ్రా. నెక్స్ట్ వన్ దీని యొక్క ఫంక్షన్స్ వచ్చి బ్లడ్ శుద్ధి చేసి వేస్ట్ శరీరం నుండి యూరిన్ ద్వారా బయట పంపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ స్కెలిటల్ సిస్టమ్స్. దీనిలో యొక్క ఎముకలు ప్లస్ కీళ్ళు అనేది పార్టిసిపేట్ చేస్తాయి అనమాట. మెయిన్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎముకలు ప్లస్ కీళ్ళు ఉంటూ బాడీలో ఉంటాయన్నమాట. సో దీని యొక్క ఫంక్షన్స్ అనేది బాడీ యొక్క ఆకారాన్ని మెయింటైన్ చేయటానికి మరియు శరీర యొక్క కదలికలను చేయడానికి తోడ్పడతాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్కి ప్రొటెక్ట్ చేయడానికి కూడా తోడ్పడుతుంది అనమాట. ఫస్ట్ వన్ బ్రీఫ్లీ యువర్ చెక్. నెక్స్ట్ సిస్టమ్స్ 6th మస్క్యులర్ సిస్టమ్. దీంతో స్మూత్ మజిల్స్ అండ్ కార్డిక్ మజిల్స్, స్కెల్టల్ మజిల్స్ అనేది నేను పార్టిసిపేట్ చేస్తాను అనమాట. 3 types. సో ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఫంక్షన్స్ అనేది ఇంటర్నల్ ఆర్గాన్స్కి ప్రొటెక్షన్స్ ఇవ్వడం, శరీరం యొక్క ఆకారాన్ని మెయింటైన్ చేయడం. నెక్స్ట్ నర్వో ఇంపల్స్ అనేది ట్రాన్స్మిషన్లో సహాయపడుతుంది అన్నమాట. సో ఈ సిస్టమ్స్ అనేది మన బాడీలో ఉండడం వల్ల ప్రతి ఒక్క ఫంక్షన్స్ అనేది చాలా యూస్ఫుల్గా, చాలా ఈజీగా మనం చేస్తున్నాం. సో ఈ సిస్టమ్స్ అనేది, ఈ వ్యవస్థలు అనేది మన బాడీలో ఏ సిస్టమ్ కూడా సరిగ్గా వర్క్ కాకపోయినా దాని ముందున్న సిస్టమ్స్ అనేది చాలా డ్యామేజ్ఫుల్గా ఆధారపడుతుంది. సో ఫస్ట్ వన్స్ ప్రతి ఒక్క సిస్టమ్స్ అనేది మన బాడీలో ఉండడం వల్ల ప్రతి ఒక్క వర్క్ కానీ ప్రతి ఒక్క ఏదైనా కానీ ఈజీగా చేయగలుగుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ యొక్క క్లాస్. సో మై ఛానల్ నేమ్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ గుడ్ వెపన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్, కామెంట్స్ అండ్ ఫ్రెండ్స్. ఐ రిక్వెస్ట్ ఫర్ యూ ఆల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్లాస్. సో నెక్స్ట్ వన్స్ మిగిలిన కొన్ని సిస్టమ్స్ గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. కంపల్సరీ ఐ విల్ రిప్లై విత్ మీ బికాస్ ఆల్ ఫర్ యూ దేర్. Okay friends, please like and share and comments friends.